వెల్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే మనకి నిఫ్టీ వచ్చేసి 180 పాయింట్స్ అయితే డౌన్ సైడ్ మూవ్ అయిందండి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 398 పాయింట్స్ అయితే మూవ్ అయింది మనకి. అదే మనకు వచ్చేసి చార్ట్లో మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ చార్ట్ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆల్మోస్ట్ ఇది ఒక మంచి మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అని చెప్పాలి. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అని చెప్పుకోవచ్చు అనమాట దీన్ని. మనకి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకి మంచిగా ఆల్మోస్ట్ మనకి మంచి ప్యాటర్న్ అయితే ఫామ్ అయ్యిందని చెప్పుకోవాలి. అదేవిధంగా మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా అదేవిధంగా మనకైతే సేమ్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయిందండి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దీన్ని ప్రాపర్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటారు. ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అనమాట. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇదనమాట. సో సో ఈ విధంగా అయితే వచ్చింది. సో మార్కెట్ అయితే మార్నింగ్ ఓపెనింగ్ అయితే మాత్రం అరౌండ్ ఈ ఏరియాలో అయితే ఓపెన్ అయిందండి. అరౌండ్ వచ్చేసి ఈ రేంజ్ లోనే ప్రీవియస్ డే రేంజ్ లో ఓపెన్ అయింది. సో నేను నిన్న చెప్పినట్టుగా మనకి ఈ రోజు ఎంట్రీ ఉండదేమో అనుకున్నా. బట్ బయ్యర్స్ బాగా ట్రై చేశారు పైకి తీసుకెళ్ళడానికి. సో డైలీ లాగానే ఇంతకుముందు మనకు కంటిన్యూస్ గా ఎలా అయితే పెరుగుకుంటూ వచ్చిందో మార్కెట్ ఈ రోజు కూడా ట్రై చేశారు కానీ బట్ ఇక్కడ కాల్ ఆప్షన్ సెల్లర్స్ కానీ ఎవరైతే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందాం అన్న వాళ్ళు ఒక ఇమ్మీడియట్ గా ఈ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి క్యాండిల్ క్లోజింగ్ మాత్రం మనకి పిన్ బార్ టైప్ క్లోజ్ అయిందండి. సో అయిపోయినాక నేనేమనుకున్నానంటే ఈ రేంజ్ లోనే రెస్ట్ ఆఫ్ ది డే అంతా ఈ రేంజ్ లోనే ఉంచుతారని చెప్పి నేను అనుకున్నాను అనమాట. ఏదైతే ఈ రేంజ్ ఉందో మనకి ఈ రేంజ్ లో ఎలా ఉంటుంది అనుకున్నాను. బట్ మనకి ఇమీడియట్ గా మనకి ప్రీవియస్ డే లో అయితే ఇక్కడ సపోర్ట్ ఉంది కదా మనకి ఈ ప్రీవియస్ డే లో దగ్గర ఇక్కడ నుంచి ఒకవేళ ఇక్కడ ప్రైస్ ఇలా పడినా సరే మళ్ళీ నేను ఇక్కడ నుంచి అయితే ప్రైస్ అయితే పైకి అప్ సైడ్ కి బౌన్స్ అయితే అనుకున్నాను. బట్ అది చాలా సేపు అక్కడే కన్సాలేషన్ అయ్యి అక్కడి నుంచి అయితే ఫర్దర్ గా అయితే బ్రేక్ ఇవ్వడం జరిగింది. సో మీకు ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ క్లోజింగ్ తర్వాత 1 2 3 4 క్యాండిల్స్ అన్నమాట. ఈ క్యాండిల్స్ అయితే ఇక్కడ మనకి హాల్ట్ అయినాయి. సో ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవ్వట్లేదు అంటేనే ఇక్కడ ప్రైస్ ఏదో సంథింగ్ గోయింగ్ టు బి హ్యాపెన్ అనుకున్నా. అలాగే అదే విధంగా ఆ, ఇక్కడ మనకి ప్రైస్ అయితే కిందకి రావడం జరిగిందండి. అదే టైంలో మనం నిఫ్టీ చూసుకున్నట్టయితే నిఫ్టీలో కూడా సేమ్ అదే విధంగా వచ్చింది. మీరు సో నేను ఇక్కడైతే ఎంట్రీ అయితే ప్లాన్ చేశాను తీసుకున్నాను ఇక్కడ. సో ఆల్మోస్ట్ మనకి ఇవాళ మంచిగానే ప్రాఫిట్ అయితే రావడం జరిగిందండి. సో ఒకసారి నేను ఓపెన్ చేస్తాను దీన్ని. ఈరోజు అకౌంట్ వచ్చేసి సో ఇది వచ్చేసి మనకి ఈ రోజు ప్రాఫిట్ వచ్చేసి 20,677 అనమాట. సో నేను ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేయను. 20,677 రూపీస్ ఈ రోజు ప్రాఫిట్ వచ్చేసి. సో టుమారో అనాలిసిస్కి వచ్చేసరికి ఏంటంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మనకి ఈ రేంజ్ లో ఓపెన్ అయింది మాత్రం ఇంకా రేపు అయితే మాత్రం మనకి మంత్లీ ఎక్స్పైరీ ఈ రోజు ఈ రేంజ్ లో కానీ ఓపెన్ అయిందంటే మాత్రం మనం ఇంకా ఏం చేయడానికి ఉండదు. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయిందంటే మాత్రం కొంచెం పన్ను ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ గ్యాప్ డౌన్ కానీ ఈ ఏరియాలో కానీ అయిందంటే మాత్రం కొంచెం ఇట్లా కొంచెం కరెక్షన్ అలా అవనిచ్చి ఇక్కడ నుంచి అయితే అప్ సైడ్కి ఇట్లా ప్లాన్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ రోజు క్యాండిల్స్ అయితే చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఈ క్యాండిల్స్ లో మనకి స్ట్రెంత్ అయితే బాగానే ఉందని చెప్పుకోవాలి డౌన్ సైడ్ కి. సో మనం 1 డే టైం ఫ్రేమ్ పెట్టుకున్నట్టయితే మనకు రెసిస్టెన్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ మనకు మంచి రెసిస్టెన్స్ దగ్గర నుంచి ఇక్కడ ఈ ఏరియా నుంచి మనకైతే మాత్రం వచ్చింది. సో క్యాండిల్ బై క్యాండిల్ అయితే పడిందండి. సో ఇదే విధంగా దీని ఫాలో త్రూ క్యాండిల్ కానీ వచ్చిందంటే మాత్రం మళ్ళీ ఫర్దర్గా అయితే వీక్నెస్ చూడొచ్చు మనం. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే మనం ఇది కూడా ఒక మంచి రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిందని చెప్పాలి. ఆల్మోస్ట్ మనకి మంచి రెసిస్టెన్స్ దగ్గర నుంచే ఫాలో అయిందని చెప్పాలి. ఈ క్యాండిల్ బిలో ఈ ఈ రోజు ఏదైతే క్లోజ్ అయింది ఈ క్యాండిల్ బిలో కానీ క్యాండిల్ క్లోజ్ అయిందంటే మాత్రం కొంచెం ప్రైస్ ఫర్దర్ గా వీక్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకోవాలి. ఇది ఒక రెసిస్టెన్స్. దీని అయితే బ్రేక్ అయ్యి క్యాండిల్ క్లోజ్ అయింది. బట్ ఇక్కడ సస్టైన్ అయ్యి ఫర్దర్ గా అప్ సైడ్ మూవ్ అయిద్దా లేకపోతే మళ్ళీ యథావిధిగా డౌన్ సైడ్కి వచ్చిందా అనేది చూద్దాం. ఇక్కడ కానీ సస్టైన్ అయిందంటే మాత్రం 1 or 2 days ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ గా అయితే అప్ సైడ్కి అయితే మూవ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో అదే విధంగా మీరు ఫైనాన్స్ నిఫ్టీ చూసుకున్నా కానీ మనకి ఆల్ టైమ్ హైకి వెళ్ళి రివర్స్ అయిందని చెప్పుకోవాలి. సో ఇది అయితే నాకు తెలిసి అయితే మాత్రం నేను అప్ సైడ్ మంచిగా నేను అనుకోవడం అయితే అప్ సైడ్ మూవ్మెంటే ఫర్దర్ గా ఉండిద్దని అనుకుంటున్నాను. బట్ ఇది ఏదైతే అప్ సైడ్ మూవ్మెంట్ ఈ 4 5 డేస్ లాస్ట్ 1 week 7 8 days నుంచి వచ్చిందో మనకి ఇది కానీ ఫేక్ మూవ్ అయితే మాత్రం మళ్ళీ మళ్ళీ యథావిధిగా మనకి కన్సల్టేషన్ లో పెట్టే అవకాశం ఉందండి. ఇదేనండి అనాలిసిస్. రేపైతే ప్రత్యేకంగా కొత్తగా అయితే ఏం లేదు. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా అనుకుంటే మాత్రం మీరు ఏమన్నా కామెంట్స్ ఉన్నా సజెషన్స్ ఏమైనా ఉన్నా కానీ కామెంట్ బాక్స్ లో మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.